యూత్ లో ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరియర్ లో మరో కీలక మలుపు చోటు చేసుకొనుంది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతూ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన కింగ్డమ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా స్టోరీ సెలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ సినిమా స్పెషల్ గా నిలవబోతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో విభిన్నమైన ప్రయత్నంగా భావిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాటు బలమైన టెక్నికల్ టీం పనిచేస్తుండడం విశేషం. హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక కావడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక కథలో భావోద్వేగాలకు కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను తీసుకుంటున్నట్లు టాక్. సీనియర్ నటి శోభన ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారన్న వార్త సినిమాకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలున్నట్లు చర్చ నడుస్తోంది. భారీ తారాగణం, గ్రామీణ శైలిలో సాగే యాక్షన్ కథాంశం, పీరియాడిక్ టచ్ అన్నీ కలిసి రౌడీ జనార్దన్ ను విజయ్ దేవరకొండకు మాస్ కంబ్యాక్ మూవీగా నిలబడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.